164 స్థానాలతోటి ఊహకు అందనటువంటి విక్టరీని సాధించినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల మన్ననలు పొందుతూ ఉంది. 1వ తారీఖే జీతాలు ఇస్తుంది, పెన్షన్లు ఇస్తూ ఉంది. ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం మేమున్నా ఉంటుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు రంగంలో దిగిపోతూ ఉన్నారు. ప్రజలకు అండగా ఉంటూ ఉన్నారు. ఎలాంటి విపత్తులైనా సరే ముందు ప్రభుత్వాది నేతలు ఉంటున్నారు, ఆ తర్వాతే అధికారులు, ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, సానుభూతి పరులు. 3 నెలల పాలన. ఈ పాలనలో ప్రత్యేకించి ఎన్డీఏ బలమైన మార్కు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ తనదైన మార్కును 3 నెలల పాలనలో వేసుకున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. తాను బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా అహోరాత్రులు అనేకమైనటువంటి అంశాల మీద చర్చలు జరిపి ప్రత్యేకించి తన శాఖ పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీరాజ్ శాఖ అంటే పంచాయతీలకు ఊపిరి పోశాడు, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాడు. గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావటమే తన ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముందుకు వెళ్తూ ఉన్నాడు. వేలాది గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆగస్టు 15 నాడున గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా మేజర్ పంచాయతీలకి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవటానికి ప్రత్యేకమైనటువంటి ఫండ్, పంచాయతీ ప్రెసిడెంట్లకే అన్ని అధికారాలు ఇస్తూ పంచాయతీలను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం. గత 5 ఏళ్ల పాలనలో కీలు బొమ్మలుగా మారిన పంచాయతీ సర్పంచులు, ప్రెసిడెంట్లు కనీసం వీధి దీపాలు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, సైడ్ కాలువలు తవ్వించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, బ్లీచింగ్ పౌడర్ కొట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. మరీ కొన్ని జిల్లాల్లో అయితే పంచాయతీ ప్రెసిడెంట్లే వలస వెళ్ళినటువంటి దుస్థితి. కానీ పాలన మారింది. పాలనలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి బలమైనటువంటి మార్కు స్పష్టంగా కనబడుతోంది. పార్టీలకు అతీతంగా పంచాయతీ ప్రెసిడెంట్లకు సర్వ అధికారాలు ఇచ్చారు. ప్రధానమంత్రి హాజరైనప్పటికీ కూడా ఆ గ్రామ సభకి తొలి పౌరుడు ఆ గ్రామ పంచాయతీ ప్రెసిడెంటే, సర్పంచ్. గతంలో అలా లేదు. వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థతోటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన. అఫ్కోర్స్ వాళ్ళేం చేయలేదా అంటే ఖచ్చితంగా వారి విధులు వారు ఎంతో కొంత నిర్వర్తించారు. కొంతమంది అసాంఘిక చర్యలకు పాల్పడ్డారు, కార్యక్రమాలకు పాల్పడ్డారు, అరెస్టులు అయ్యారు, వాలంటీర్ వ్యవస్థకి మచ్చ తెచ్చారు. కొంతమంది అద్భుతంగా పనిచేశారు. వాలంటీర్లు ఉన్న పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు ఎవరైతే ఉన్నారో అసలు వారి గుర్తింపే లేదు. వారి దగ్గరికి ఎవరు వెళ్ళే పరిస్థితి లేదు, వారిని ఎవరు ఏం అడిగే పరిస్థితి లేదు. వాలంటీర్ ఇంటి ముందు 100 మంది ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇంటి ముందు కనీసం 4 కూడా లేని దుస్థితి. అసలు మేము నిజంగా ప్రజాప్రతినిధులమేనా, ప్రజల ఓట్లతో గెలిచాం, అసలు మేము ఎందుకున్నాం, మేము ఉండటం అవసరమా ఈ పంచాయతీకి అనేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కాదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలోనే ఆ గ్రామ అభివృద్ధి పనులు గౌరవంగా, పార్టీలకు అతీతంగా. మరి గతంలో కనుక చూస్తే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరదలు బెజవాడ నగరాన్ని, పరిసర ప్రాంతాలని, లంక గ్రామాలు ముంచెత్తాయి. కానీ అధికార పార్టీ కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఓ 10 కోట్లు కూడా ఇవ్వలేకపోయింది. వారందరూ కలిపి పార్టీ తరపు నుంచి ₹1 కోటి ప్రకటిస్తున్నాం. అది ₹1 కోటి సంబంధించి 1 లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్ ఇది ఇస్తామని చెప్పారు. కానీ అది కూడా ఇంకా పూర్తిగా ఇచ్చారో లేదా అనే ప్రశ్న అటు కూటమి నేతల నుంచి, బెజవాడ వాసుల నుంచి మొదలవుతోంది. బెజవాడ నేలిన మహారాజులు
కనీసం వరదల్లో బెజవాడ వాసులు విలవలాడుతుంటే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. కేసినేని నాని గారు కానీ, లగడపాటి రాజగోపాల్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఎంతోమంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు. కానీ కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 400 గ్రామ పంచాయతీలు నష్టం వాటిల్ని ఒక్కొక్క పంచాయతీకి తన తరపు నుంచి తన కష్టాజీతం ₹1,00,000 ప్రకటించారు. 400 లక్షలు, 4 కోట్ల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 ప్రకటించారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఖమ్మం పరిసర ప్రాంతాలు వరదలో మునిగిపోతే వారికి కూడా ₹1,00,00,000 సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తెలంగాణ ప్రాంతానికి అందించారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా గెలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు తెలంగాణ వాసులను పట్టించుకునే పరిస్థితే లేదు. కనీసం ₹1,00,000 నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి నగరంలోనూ పెద్ద పెద్ద ప్యాలెస్లను ఏర్పాటు చేసుకొని, పెద్ద పెద్ద భవంతులను ఏర్పాటు చేసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయటమే తప్ప ₹10 సహాయం చేద్దామనేటువంటి ఆలోచన లేని పరిస్థితి. కానీ జనసేన అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా తన మానవత్వాన్ని, దాతృత్వాన్ని చాటుకున్నారు పవన్. 3 నెలల పరిపాలనలో మలుపులెన్నో గెలుపులు అనే జనసేనకు చెందిన ప్రతి ఎమ్మెల్యే బెజవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి. ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ వంతు సహాయం చేస్తున్న పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 3 నెలల పరిపాలన మరి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వారు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద చర్చిద్దాం. పాలనలో తనదైన మార్కు, వ్యవస్థలకు జీవం పోసేలా చర్యలు తీసుకున్న జనసేన అధినేత మరి తాను తీసుకున్నటువంటి శాఖలకు చేసేటువంటి న్యాయం, ఆ అంశాలన్నీ చర్చిద్దాం. పాలనలో పవన్ మార్క్, ఇదే వాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఎమ్మెల్యే, జనసేన పార్టీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం. బొలిశెట్టి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో 3 నెలల పరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వం, మీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేయచ్చు, మరి మీ 3 పార్టీలకు ఎన్ని మార్కులు వేయచ్చు, మీ పార్టీకి ఎన్ని మార్కులు వేయచ్చు, మీ అధినేతకి ఎన్ని మార్కులు వేయచ్చు బొలిశెట్టి గారు? ఖచ్చితంగా ఇవాళ చెప్పాలని 100కి 100 మార్కులు వేయాలి. కానీ ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే ఎక్కడా కూడా ఏ రకమైన అభివృద్ధి లేకుండా అన్ని నిర్వీర్యమైన వ్యవస్థల్ని, నిర్వీర్యమైన పంచాయతీలని గాలిలో పెట్టేందుకు 3 నెలల సమయం పట్టింది తప్ప ఇంకా ప్రజాసేవలో పూర్తిగా చేయడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి శాసనసభ్యులుగా మాకు, అదే మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే నిధులు కొరత లేవి వెంటాడుతున్న ఆంధ్ర రాష్ట్రంలో ముందు జీతాలు అనే టైంకి ఇవ్వడం, దాంతో పాటుగా పెన్షన్స్ కరెక్ట్ గా టైంకి ఇవ్వడం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టిన కార్యక్రమం ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేపడుతూ ఉన్నారు. ఇవాళ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ సర్పంచ్కి అధికారం లేకుండా, సర్పంచ్ గా నెగ్గిన తర్వాత ఎందుకు నెగ్గామరా భగవంతురా, మనం బయటికి వెళ్ళి ఏదైనా కనీసం సిల్ట్ కూడా తవ్వడం మొదలండి, డ్రైనేజ్ తవ్వే సిస్టమ్ మొదలైంది. సిల్ట్ పాత తవ్విన డ్రైన్లో కూడా సిల్ట్ తీయలేని పరిస్థితుల్లో పంచాయతీలు తీసుకొచ్చి వాళ్ళందరూ వాలంటీర్లు పెత్తందారులుగా చేసి పోటీతత్వంగా తీసుకొచ్చి రాజకీయాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం గాడిలో పడాలన్నప్పుడు కొంత సమయం పడితే ఈ 3 నెలల సమయంలో పూర్తిగా 100కి 100% గాడిలో పెట్టి ప్రయత్నం చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ మంత్రిత్వ శాఖలు కానీ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ముందు ఎవరు విధులు ఎవరు నిర్వర్తించాలి, ఏ మంత్రి ఏం చేయాలి, ఏ నిధుల నుంచి ఎక్కడి నుంచి శాఖల నుంచి డబ్బులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వంలో వాటాలు ఎంత, దాంట్లో ఈ వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 రాలేని పరిస్థితి ఏంటంటే పాత 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఫండింగ్ మేము చేయలేమని చెప్పి ఆర్థిక శాఖ మనం తెలియజేసిన సందర్భం మనకు తెలుసు. ఇదివరకు తెచ్చుకున్న 5 సంవత్సరాలు ఇవాళ వరకు కూడా అలా యూసీలు ఇవ్వకపోతే మళ్ళీ ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం డబ్బు తేవాలో అనే ఆలోచనలో పడింది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ ఇద్దరితో పాటుగా ఇవాళ విజయవాడకు తుఫాన్ రావడం, తుఫాన్లో ఒకేసారి 45,000 క్యూసెక్ నీరుని బుడమేరు నుంచి ఇక్కడ తెరలు రావడం,
గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ బుడమేరి గంటలు పడితే దాన్ని కూడా పూడ్చుకోలేని సమయం వల్ల ఇవాళ మొత్తం అంతా కూడా విజయవాడ నగరాన్ని ముంచెత్తితే కనీసం తిరిగితే అక్కడ మనం ఎలా ఉన్నదంటే సార్ అక్కడ పరిస్థితి ఏంటంటే వాసన కనీసం దుర్గంధ భరితంగా ఉంది. కనీసం అక్కడ తింటాకి తిండి అయితే సప్లై చేస్తున్నారు, అన్ని కూడా నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు, దాతలు కొంతమంది భోజనాలు పెడుతున్నారు. పెట్టినప్పుడు కూడా చాలా మంది జనం అంతా రోడ్లెక్కి ఆకలి కేకల కింద ఉన్నటువంటి విజయవాడని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుందని చెప్పాలి. ఏమాత్రం దీంట్లో సందేహం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 400 పంచాయతీకి ₹1,00,000 ఆల్రెడీ డిస్బర్స్ చేశాం. ఎందుకంటే పంచాయతీ వ్యవస్థ మరీ లోకభూయిష్టంగా ఉంది. అక్కడ ఏంటంటే ఏ రకమైన డబ్బు లేకుండా కనీసం శానిటైజేషన్ చేసుకోవాలి, డ్రైన్లు తవ్వించాలి, మంచినీరు ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టాలంటే డబ్బులు లేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి ఆ ₹1,00,000 ముందు 400 పంచాయతీలకి మునిగిపోయిన చోటాన్ని కూడా ఆల్రెడీ మనం డిస్పాచ్ చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ రాష్ట్రాన్ని పూర్తిగా మనం అంటే ఇవాళ పోయిన రోడ్లు మనం 5 సంవత్సరాలు పునర్నిర్మాణం చేయలేదు. పాత తప్పులు ఏదైతే ఉన్నాయో దాన్ని చేసే ప్రయత్నాలు అయితే పూర్తిగా జరుగుతూ ఉన్నాయి. R&B రోడ్స్ అన్ని పూర్తిగా ధ్వంసమైనవి. ఏ విలేజ్ కి వెళ్ళాలన్నా కూడా కనెక్షన్ రోడ్ కనెక్టివిటీ లేదు. బట్ పట్టణానికి పల్లెలకి పూర్తిగా తెగిపోయిన సందర్భం. ఇవాళ మాకు ఎర్రగాలం ప్రవేశిస్తూ ఉంటుందండి. ఇవాళ బుడమేరులోకి మళ్ళీ ఎర్రగాలం రాబోతుంది. ఎందుకంటే అక్కడ కూడా గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కనీసం గండి పడితే పోడ్చలేదు. ఈ సంవత్సరం 14,000 ఎకరాలు ముంచేసిందండి ఎర్రకాలం వచ్చి. రైతులు పూర్తిగా నష్టపోయారు. విలేజ్ లోకి వచ్చేసే పరిస్థితి ఇంకా ప్రవాహం ఉధృతంగా ఉంటే విలేజ్ అన్ని మునిగిపోతాయి. ఇప్పుడైనా సరే ముందస్తు చర్యగా దాంట్లో భాగంగా ఎర్రకాలను పూర్తిగా పోడ్చాలని కూడా మనం చెప్పడం, మన అసెంబ్లీలో కూడా మనం మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మనం కళ్ళు తెరిచి ఆ 10 నిమిషాలు మనం ఏదో పులిహార ప్యాకెట్లు ఇచ్చో భోజనం ప్యాకెట్లు ఇవ్వడం కంటే ఒక సమస్యని పూర్తిగా పరిష్కారం చేసే దిశగా ఇవాళ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. ఆ దిశగానే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన చెప్తా ఉన్నారు, ఇవాళ అన్ని చేయాలన్నా నాకు, కానీ రాష్ట్రంలో అంతా ఎక్కడా కూడా డబ్బు లేని పరిస్థితి. ఇవన్నీ కూడా మనం గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది, ఖచ్చితంగా పెడదాం. ఇవాళ ఏదైతే రైతులకి టైంకి డబ్బులు ఇవ్వలేకపోవడం, 3 నెలలు 4 నెలలకి డబ్బులు వస్తాయిరా తెలియని పరిస్థితి, ధాన్యం ఎక్కడ తోలాలో తెలియని పరిస్థితి, ఇలాంటి వాటి నుంచి కూడా రైతులు కూడా బయట వేయాలనే ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం నడుస్తుంది సార్. మరి ఇది జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రోడ్డు ఎక్కి సిగ్గు లేకుండా నేను చేసిన తప్పుదోలు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే మరి ఎక్కడ ఇంగ్లీష్ లో ఆయన నేర్చుకో మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ని మ్యాన్ మేడ్ చేయలేరండి ఎవడో. ప్రజలు చేసిన తప్పిదాలని ప్రకృతిని మనం దెబ్బ కొట్టినప్పుడు ప్రకృతి రివెంజ్ అనమాట ఇది. మనం ఏ డ్రైన్లు కలిపేసుకుని పక్కనున్న బోధులు కలిపేసుకుని ఈ చెరువులు పూర్తి చేసి ఇళ్లు కట్టేసి బంకులు కట్టేసి కళ్యాణ మండపాలు కట్టేస్తే ఎలాంటి విపత్తులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యలతో అన్ని కూడా ఎంకరేజ్మెంట్స్ అన్ని తీయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తిగా ఉందని చెప్పి విజయవాడ వరద చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను 3 రోజులు ఉన్నాను సార్ 62వ డివిజన్ లో, ఇప్పుడే ఇవాళ వచ్చాను. అసలైతే అక్కడైతే మనం ఆ దుర్గంధ భరితం అనమాట, కనీసం నడిచి కూడా వెళ్ళలేని పరిస్థితి. కుళ్ళు నీళ్ళన్నీ ఆ కుళ్ళు నీళ్ళలో కాపురం ఉంటారు జనం. ఇవాళ వారం రోజుల్లో క్లీజ్ చేశారంటే యుద్ధ ప్రాతిపదిక మీద వర్కులు జరుగుతున్నాయి. బుడమేరు ఏటి కట్టిన ఓరును వర్షం పడతా ఉంటే నిమ్మల రామానాయుడు గారు కానీ అక్కడ ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ పూర్తిగా సమీక్ష చేసి మరి దాన్ని ఈ వర్షంలో పూడ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం దక్కుతుంది. అలాగే అన్ని కూడా ఉపద్రవం వచ్చినప్పుడు మనం జాగ్రత్త తీసుకోవడం కంటే మనం ఏదో వాళ్ళకి ఆహారం ఇచ్చాం, నూనె ఇచ్చాం, పప్పులు ఇచ్చాం, ఒప్పించాను కాదు. ఎలాంటి పరిస్థితి పునరావృతం అవ్వకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను అభిప్రాయపడుతున్నాను సార్. బ్రహ్మనాయుడు గారు అయితే ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రధానంగా జస్ట్ నేను ఇందాక అడ్రస్ చేయలేదు. మా గురువు గారు మచ్చి పుల్లారావు, మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులకి, అదే విధంగా బ్రహ్మనాయుడు గారికి, ప్రైమ్ 9 ప్రేక్షకులు అందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం. ఎందుకంటే ఇవాళ మీరందరూ చూస్తా ఉన్నారు, ఈ జరిగింది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద జరిగిందని విజయవాడ నగరం. నేను పర్యవేక్షణ చూస్తే నేను గడిచిన 10 రోజుల నుంచి నిజంగా ఎంత కష్టపడ్డారంటే అసలు ఇవాళ రాజకీయ నాయకులతో పాటుగా అధికారులు కూడా పూర్తిగా కంట్రోల్ వచ్చిందండి. ఇవాళకే ఇంకా 16 వీధుల్లో నేను చేసే డివిజన్ లో ఇంకా కుళ్ళీలు ఉన్నాయి. అవి తోడించడానికి మోటార్లు పురమాయించి ఇప్పుడే నేను ఇంటికి వచ్చానండి. మరి రేపు పొద్దునకి టోటల్ గా అంతా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఆ దేవుడి దైవాలు మళ్ళీ వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. పెద్దలందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి
నిధులు కూడా ఇస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యతని కూటమి ప్రభుత్వం అయితే తీసుకుంటుందని వైఎస్ఆర్సీపీ చెప్పి వాళ్ళు ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి నిధులు ఇచ్చి ఉండొచ్చు సార్? 10 రూపాయలు కూడా ఎవరు ఇవ్వలేదండి. ఇప్పుడు అవునా? ఆయన అన్నాడు కదా, పాల ప్యాకెట్లు ఇచ్చాను అవి ఇచ్చాను. నువ్వు అదే పాల ప్యాకెట్లు అనౌన్స్ ఇక్కడ ₹1,00,00,000 ఇచ్చి అనౌన్స్ చేసుకుంటావు. నేను పాల ప్యాకెట్లు ఇస్తానని చెప్పుకుని చెప్పడం మానేసి నేను ₹1,00,00,000 ఇస్తాను ₹1,00,00,000 ఇస్తాను. లాస్ట్ తూపానికి ₹1,00,00,000 అన్నాడు. అప్పుడు ఫ్లో లీటర్ ఉండగా అదేం లేదు. ఇప్పుడు మళ్ళీ ₹1,00,00,000 అని మళ్ళీ పాల ప్యాకెట్లు ఇస్తాను లేదా బియ్యం ప్యాకెట్లు ఇస్తాను. అదే చెప్పండి, మీరు ఏది ఇస్తారో చెప్పండి. అంటే ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదనమాట. తీసుకుంటే కానీ ఇచ్చే పరిస్థితి ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయనకి లేదని చెప్పి నేను అభిప్రాయపడతాను. రిటైర్డ్ ఆర్టీ హలో నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటే వారిని పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. కేవలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు మాత్రమే కార్యక్రమాలు చేయనిస్తా ఉన్నారు, మమ్మల్ని అడ్డుకుంటున్నారు అంటూ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. అసలు రాలేదండి, మేము అక్కడే ఉన్నాం కదా. ఏ నాయకుడి నేను చూడలేదు. ఇప్పుడు ఒక్కసారి వచ్చారు ఆయన ఏం నీటిలో మోకాళ్ళ లోతు పై నీటిలో మేము నడిచెళ్ళాం. మంత్రి నారాయణ గారు, నేను, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్ ఆదిత్య అనే ఆయన, మరి చంద్రుడు గారు, అక్కడ ఇంకా రామకృష్ణ ఐఏఎస్ ఆఫీసర్, అందరం మేము నీటిలో నడిచి చదువులోనే తిరిగాం. ఇవాళ ఏ వీధిలో నేను ఇక్కడ కూర్చొని చెప్పగలను. నేను వైసీపీ నాయకుడు ఎవడు అక్కడికి వచ్చి ఒక కేజీ బియ్యం కూడా ఇచ్చిన పాప అనుకోలేదండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ₹6 కోట్ల ఇవాళ రెండు ప్రభుత్వాలకి ఆయన సొంత నిధులు ఇచ్చారు. అవును, ఈ రోజే మధ్యాహ్నం రేవంత్ రెడ్డి గారిని కలిసి ₹1 చెక్ ఇచ్చారు. ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడే ఈ రోజు కలిసారు కదా. వాళ్ళు అక్కడ ఇచ్చారు. నేను సీఎం సహాయ నిధికి ఇచ్చారు. మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి మళ్ళీ సీఎం సహాయ నిధికి డబ్బులు ఇవ్వాలని చెప్పారు. అన్ని కాన్స్టిట్యున్సీలోనూ కూడా పెద్ద ఎత్తున కాపాడే బాధ్యతను తీసుకున్నారు. ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి పూర్తి నష్టపరిహారం చెల్లించే బాధ్యతను మేము తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తా ఉన్నానండి. వైసీపీ ప్రభుత్వం ఆ నాయకుడు వచ్చి బిజ్జి దిగి వెళ్ళిపోయాడు తప్ప అక్కడ ఉన్నటువంటి 62వ డివిజన్ కానీ 63వ డివిజన్ కానీ దాని ముందు 44 డివిజన్ నుంచి స్టార్ట్ అయితే మొత్తం 10-15 డివిజన్లు అన్ని నీటి మునిగి ఉన్నాయండి. ఒక్కో డివిజన్ లో కనీసం ఇప్పుడు నేను వెళ్ళిన చోట 5,400 రేషన్ కార్డులు, 5,428 జనం ఉన్న ఏరియాలో ఒక్క చోట కూడా వాళ్ళ వైసీపీ ప్రభుత్వం నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ ఎవరు కూడా అక్కడికి వచ్చి కన్నెత్తి చూడని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మీరుంటే మీరు మీడియా తీసి పెట్టుకుంటారు కదా. సాక్షి టీవీ ఒకటి ఉంది, TV9 ఒకటి ఉంది కదా, వాళ్ళకి దాంట్లో పెడతారు కదా. ఎక్కడ చూపించారు మీరు ఎక్కడైనా? రైట్, మళ్ళీ వస్తాను బొలిశెట్టి గారు మీ దగ్గరికి. మనతోటి పెంటపాటి పుల్లారావు గారు, రాజకీయ విశ్లేషకులు. పుల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. పుల్లారావు గారు, మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి.